ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు అనేక మంది విశ్వాసంలో బలం పొందాలని ప్రభు అయితే కోరుకుంటూ ఉంటారు. అనేక విషయాల్లో వారిని బలపరచాలని, విశ్వాసమందు స్థిరులుగా ఉండి ఆయన కుమారులుగా జీవించాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం నుంచి చూసినప్పుడు, అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి పోతమని చెప్పుకుని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకడని వారితో చెప్పగా, పేతురు, ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. పేతురైతే ఒక సూచన అడుగుతూ ఉన్నాడు. నీవే అది అయితే నేను ఖచ్చితంగా నీళ్ళ మీద నేను నడవగలనని అతను ప్రభుతో చెప్తూ ఉన్నారు. అందుకు ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. పేతురైతే నీళ్ళ మీద చక్కగా నడవగలిగాడు, కానీ గాలిని చూశాడు. కొంత దూరం నడిచిన తర్వాత అతను భయం వేసింది. భయం వేసిన వెంటనే అతను హృదయంలో దేనిని బట్టి భయం పుట్టిందో, తాను ఎలా నడిచేస్తున్నాడు అనుకున్నాడో, లేకపోతే ఏం జరుగుతుందని కంగారు పడ్డాడో తెలియదు, కానీ అతడు వెంటనే మునిగిపోవడాన్ని చూసినప్పుడు అతడి భయంతో కేకలు వేశాడు. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. కనుక ఎందుకు ప్రభు అటువంటి కార్యం అక్కడ చేయవలసి వచ్చింది, ఎందుకు పేతురిని అలా బలపరచవలసి వచ్చిందంటే, ఈరోజు ప్రభు అయితే ప్రతి ఒక్కరి విషయంలో వారి హృదయంలోని విశ్వాసంలో బలం నొందినట్లుగా చేయాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. అవిశ్వాసలై ఉండక విశ్వాసై ఉండాలని ఇతరుల ప్రభు ఎంతగానో నీ విషయమై ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక ఎప్పుడైతే ఒక మనుషుల హృదయంలో భయం పుడుతుందో, కలవరం కలుగుతుందో, విశ్వాసంలో అతను దిగజారిపోతూ ఉంటాడు. విశ్వాసంలో దిగజారిపోతూ ఉన్నప్పుడు దుష్టుడికైతే ఆ వ్యక్తి మీద పట్టు దొరుకుతుంది. కాబట్టి అప్పటి నుంచి ప్రతిసారి ఏదో ఒక కారణాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తిని భయపడుతూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు నాశనకరమైనటువంటి గాలిని రప్పించడానికి సాతానుడు శక్తిమంతుడిగా ఉన్నాడు, కానీ శ్రేష్టమైనటువంటి సన్నిధిలో గొప్ప విశ్వాసంలో నేను నడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసంలో నువ్వు వెళ్ళినట్లయితే ప్రభుకి అది ఎంతో ఇష్టమైనటువంటి గొప్ప సంతోషం కలిగించేదిగా ఉంది. కనుక తన శిష్యులందరినీ కూడా ఆయన ఎప్పటికప్పుడు విశ్వాసంలో బలపరుస్తూనే ఉన్నాడు. చాలామందిని ఆయన ప్రత్యేకంగా ప్రార్థనకు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తూ ఉండేవాడు. అలా తీసుకుని వెళ్ళేటువంటి వారిలో పేతురిని ఎక్కువగా ప్రతి చోటికి ప్రభు అయితే తీసుకుని వెళ్తూ ఉండేవాడు. ఎందుకంటే పేతుని విశ్వాసంలో బలపరచడం అనేది ప్రభుకి ఎంతో ఇష్టమైంది. ఒకసారి ఆయన అయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవొక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు వెంటనే యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టగా, భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక వారిని తనతో కూడా తీసుకొని వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినప్పటికీ కూడా పేతురిని ప్రత్యేకంగా అతను తీసుకొని వెళ్ళడాన్ని చూస్తూ ఉన్నాము. ఆయన లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడుచున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదైన తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకమైన ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదైన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. అయితే పేతురు, యోహాను, యాకోబులు చూస్తూనే ఉన్నారు. ఆ కుమార్తె యొక్క తల్లిదండ్రులు కూడా అలాగనే చూస్తూ ఉన్నారు. ప్రభు అయితే ఒక గొప్ప కార్యం చేశారు, ఒక అద్భుతం జరిగింది. ఎందుకు అక్కడ అద్భుతం ప్రభు జరిగించారంటే, నువ్వు విశ్వాసంలో కృంగిపోకుండా ఉండడానికి దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అయితే నీ విశ్వాసం దేవుడి లేఖనాలను ఆధారంగా చేసుకొని నీ సొంత ఉద్దేశాలు, నీ కోరికలు, ఆశలు తీర్చుకోవడం కోసం కాదు, కానీ దేవుడి నామాన్ని మహిమపరచడానికి, నువ్వు ఆత్మీయంగా ఎదుగుదల నీలో పొందడానికి దేవుడి నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయనే ఉన్నారు. కల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఈరోజు దేవుని కుమారులై ఉన్నారు కాబట్టి విశ్వాసం వల్ల
ఎల్లప్పుడూ కూడా భయం అనేది నీ హృదయాన్ని ఆవరించకుండా నువ్వు చూసుకోగలగాలి. అన్ని విషయాల్లోనూ ఆయన గొప్ప కృపని పొందేటువంటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. ఆ యొక్క విస్మయం పొందడం సంగతి ఆలోచన చేస్తే వారు విశ్వాసంలో బలం పొందుకున్నారు. అలా పేతురు జీవితంలో ప్రభు అయితే ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. కానీ పేతురైతే అనేక మార్లు ఇంకా అవిశ్వాసంలోనే జీవిస్తూ ఉన్నాడు. కానీ అతను మేడగదిలో కూడుకున్నప్పుడు, అతను దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, అతను సంపూర్ణమైనటువంటి సన్నిధిని అతను ఆవరించినప్పుడు విశ్వాసం ఐగుప్తు పొట్టి లాంటి ఆ విశ్వాసం అంతా అతనిలో నుంచి ఎగిరిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు నువ్వు విశ్వాసంలో బలం నొందుట దేవునికి ఎంతో ఇష్టమైంది. కాబట్టి విశ్వాసంతో ఉండు, విశ్వాసంలో జీవించు, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయు. ఖచ్చితంగా దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు నేను అప్పగించుకుంటుండగా తండ్రి, ప్రతి ఒక్కరిని విశ్వాసంలో బలపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరూ విశ్వాసంలో ముందుకు కొనసాగేలాగా అనేక విషయంలో వారిని బలపరచండి ఆయన. ప్రతి విధమైన దురాత్మ శక్తుల ప్రభావము వారి పాదముల కింద నిలిపివేయబడినట్లుగా సహాయం దయచేసి, ఒక కార్యమును బట్టి అనేక విషయములలోనైనా నిన్ను వెంబడించుటకు కృప దయచేసి నీ మహిమతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను.